అది ఇవాళ అటు ఇటు ఎవరు కూడా ముఖ్యం లేరు, అయినా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడెట్టి వద్ద వైన్గంగా వారద పెనగంగా ఆ మూడింటి సంఘం తర్వాత నీటి లభ్యత లేదనే ఒక సాకు బోటకపు సాకు చూపెట్టి రీఇంజనీరింగ్ రీడిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరంగా మార్చడం జరిగింది అధ్యక్ష. అవి ఎత్తు అక్కడ కారణం ఏం చెప్పారు, ప్రాణహిత దగ్గర అంటే తుమ్మిడేటి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు. ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా 148 అడుగులైనా సరే నిరంతరం 3 TMCలు నీళ్లు వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 70% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు ఆదిలాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ, అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది మూడు బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ల నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు, కాళేశ్వరం ఉండాలా వద్దా. కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అమ్మో, అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే, 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి, అక్కడి వరకే రావాలి. వచ్చిన తర్వాత సేమ్ అదైనా ఇదైనా సేమ్. అందుకని కాళేశ్వరంకు సంబంధించిన అనుబంధం మల్లన్న సాగర్ కానీ మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి 2 ముక్కల్లో చెప్తాను అధ్యక్ష. దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రాణహిత, 2 కాళేశ్వరం, ఈ రెండింటి మధ్య వైరుధ్యం. ప్రాణహితలో 3,375 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరానికి 8,459 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాణహితకి 2,294 కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరానికి 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణహితకి 1000 కోట్లు మాత్రమే అవుతుంది. కాళేశ్వరానికి 10,647 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముంపు ప్రాణహితకి 1,250 ఎకరాలు, దీనికి 4,000 ఎకరాలు. ముంపు అంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు. అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణహితకి 1,000 రూపాయలు, లేకపోతే కొద్దిగా అటు ఇటు. ఇక్కడ 46,364 కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష. ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది. పోతే ఆ మేడపల్లి ఆ 3 బరాజులే పోతాయి. కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా 15,000-18,000 అవుతాయి అంటున్నారు. అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో, 1 కోటి రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు మట్టి మనుషులు పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి డొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడి అంతం కావాలి. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే
కూడు గుడ్డ నీడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష. అందుకే శ్రీశ్రీ అన్నాడు, లేదు సుఖం లేదు సుఖం బ్రతుకు వృధా చదువు వృధా మనమంతా బానిసలం గానుగలం పీనుగలం వెనక దగ ముందు దగ మనది ఒక బ్రతికైనా కుక్కల వలె మనది ఒక బ్రతికైనా సందుల్లో పందుల వలె. ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇందులోనే రంగరాజన్ కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీలు ఆ మధ్య ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష. ఏమని చెప్పింది? భారతదేశంలో ఇక పేదరికం లేదు, కేవలం 2-3% ఉంది, ఇక పేదవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చెప్పారు, మాకు ఆశ్చర్యం ఉంది, పేదవాళ్ళు ఎవరు లేరని ప్రభుత్వమే ప్లానింగ్ బోర్డే చెప్తుంది. ఎట్లా దీని లెక్క ఏంటంటే పట్టణాల్లో 33 రూపాయలు పైన 1 రూపాయి వచ్చినా సరే వాడు ధనవంతుడు అంట. 33 రూపాయల లోపు రోజుకి ఉండవాడే పేదవాడంట. ఇవాళ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాడు ధనవంతుడు. అదే గ్రామాల్లో 27 రూపాయలు అంటే 28 రూపాయలు వచ్చినా వాడు ధనవంతుడు. ఇది లెక్క అధ్యక్ష. అందువలన ఇటువంటి పేదరికపు లెక్కలు చెప్పి పేదవాడి కడుపు కొట్టేటువంటి వీళ్ళని ఆ వరవడిలో ఆ బురిడిలో పడకుండా ఈ ప్రజాపాలనగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అందులో భాగంగా అసంఘటిత రంగం ఉంది. ఈ అసంఘటిత రంగం సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఒకటే పేజీ ఉందో టగడా చదివేస్తా అధ్యక్ష, మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు 1,07,00,000 మంది ఉన్నారు. అందులో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 వీటిని గెజిట్లో చేరిస్తే వారి కనీస వేతనం కనీసం 30,000 వస్తుంది. గెజిట్లో ఈ జీవోల్ని ఈ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. దాన్ని గెజిట్లో చేర్చలేకపోయింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు, వాటిని గెజిట్లో చేర్చమని. అందువలన అది ఆ విధంగా చేస్తే 1,07,00,000 మందికి ఇమీడియట్గా బెనిఫిట్ దొరుకుతుంది అధ్యక్ష. అదేవిధంగా 2000 వారికే 2000లోను 2005లోను వీడిఏ పాయింట్స్ను దాన్ని తగ్గించడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి కనీస వేతనం కూడా తగ్గిపోయి ఇవాళ 9,000, 10,000, 11,000, 12,000 ఇది వాళ్ళ జీతం అధ్యక్ష. ఈ విధంగా ఇది ఏళ్ళ లెక్కలో 1,07,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు 4,500,000 మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన ఆటో వారు లేకపోతే హమాలీలు, అదేవిధంగా మా